వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కడాయి పన్నీరు ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ కడాయి పన్నీరు రెస్టారెంట్లో దొరుకుతుంది కదా, రెస్టారెంట్లోనే కాదు ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కడాయి పన్నీర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ రోటీస్ అండి. చపాతీలు లేదంటే ఏదన్నా నాన్ అన్న రోటీస్, ఏ రోటీస్ అయినా సరే దీనిలో పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇలా కడాయి పన్నీరు విత్ రోటీతో మనం టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఎప్పుడు అదే కాంబినేషన్లో మీరు తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కడాయి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీ రెడీ చేసేసుకుంటుంది. ఇలా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. పన్నీర్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ఇలా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర దీనిలో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాల పొడి వేసాను. దీన్ని ఇంకొకసారి మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. పౌడర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పన్నీర్ కర్రీ కోసం ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పన్నీరు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, అలాగే టమాటోలు ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలా ఇందాక చూపించాను కదా, అలా సన్నగా కూడా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా లావుగా కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఆ కడాయి పన్నీర్లో యాడ్ చేయడానికి ఇలా క్యాప్సికమ్ అండి, ఇది క్యాప్సికమ్ని ఇలా గింజలు తీసేసి ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలాగే ఇవి ఆనియన్స్, ఇవి ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇది పన్నీర్ని ఈ సైజులో కట్ చేసుకోండి. అలాగే టమాటోలో కూడా ఇలా గింజలు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి స్లైస్ లాగా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. అలాగే టమాటాలు ఇలా సన్నగా కూడా కట్ చేసుకోవాలండి. అలాగే ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఈ సైజులో తీసుకోవాలి. నేను 1/2 కిలో పన్నీర్కి నేను ఈ క్వాంటిటీలో ఇవన్నీ తీసుకుంటున్నాను. 1/2 కిలో పన్నీర్కి ఇలా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను, 4 పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కట్ చేశాను, అలాగే 2 ఉల్లిపాయలు ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే 2 క్యాప్సికమ్లు కూడా ఈ సైజులో కట్ చేశాను, 2 టమాటాలు కూడా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కుక్కర్ తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. కుక్కర్లో అయితే ఈ కర్రీ త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా అయినా తయారు చేసుకోవచ్చు, కానీ లేట్ అవుతుంది కాబట్టి త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో రెడీ చేసుకోవాలి. ఇలా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్. ఇప్పుడు 10 మినిట్స్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. మనం తీసుకునే పన్నీర్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత దీనిలోకి పసుపు యాడ్ చేయండి, 1 స్పూను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. ఈ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఈ ముక్కలు త్వరగా ఉడికిపోతాయండి. దట్టు కుక్కర్ కదా, కుక్కర్లో ఇంకా స్పీడ్గా కుక్ అయిపోతాయి. అలాగే కాస్త కారం కూడా యాడ్ చేయండి మన స్పైసీనెస్కి తగ్గట్టు. అలాగే మనం ఇందాక మసాలా మిక్సీ వేసుకున్నాం కదా కడాయి పన్నీర్ కోసం, ఆ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, చక్కగా కలిపేసుకోండి.
ఈ ముక్కలకి అంతా బాగా కలిసేటట్టు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఏ వాటర్ అవసరం లేదండి. ఆ టమాటోలో ఉన్న వాటరు, ఆనియన్లో ఉన్న వాటరు, అలాగే మనం సాల్ట్ యాడ్ చేసాం కదా, దాంతోనే ఇది ఉడికిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చి రానివ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్గా అన్ని ముక్కలు ఉడికిపోతాయండి. ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక విజిల్ రానివ్వండి. అలా కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది విజిల్ వచ్చి ఓపెన్ అయ్యేలోపు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం పెద్దగా కట్ చేసుకున్న ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. కడాయి పన్నీర్ కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి, అలాగే మాడిపోకుండా ఉంటాయి. ముందుగా ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా కాస్త ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్యాప్సికమ్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టమాటో ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఇలా టమాటో ముక్కలను కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పన్నీరు యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అలాగే దీనిలోకి కాస్త పసుపుని యాడ్ చేద్దాం. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం, అలాగే మనం కడాయి పన్నీర్ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా, మిక్సీ వేసి ఆ మసాలా కూడా దీనిలోకి యాడ్ చేయాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీయండి. చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినాయి. క్యాప్సికము, పన్నీరు, అలాగే టమాటో, ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, అది ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇలా వచ్చిందండి. ఇది ఇలా ఇంకా మీకు మెత్తగా కావాలంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ దీనిలోకి యాడ్ చేయొచ్చు. కానీ నేను మిక్సీ వేయట్లేదు, ఇలాగే బాగుందని నేను ఇలాగే దీనిలోకి యాడ్ చేస్తున్నాను. కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉడికిపోయిందండి. ఆ ఉడికిన మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా పేస్ట్ లాగా కావాలనుకుంటే ఆ మిశ్రమం బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ దానికన్నా ఇలాగే టేస్ట్ బాగుంటుందని నేను ఇలాగే యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే ఒకవేళ
సాల్ట్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీద్దామండి. ఇలా చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి కర్రీ రెడీ అయిపోయిందండి. అన్ని వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి చూడండి. అలాగే మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేసింది. ఆయిల్ బయటకు వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.